ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 సంవత్సరాలు కావస్తుంది. నవ్యాంధ్ర ప్రజలు ఆశలు ఆకాంక్షల నడుమ పుట్టిన ఈ రాష్ట్రానికి ఇప్పటికీ అందని ఫలం ప్రత్యేక హోదా. అసలు కేంద్రం ఎందుకు హోదా ఇవ్వడం లేదు? ఇప్పుడు తెలుసుకుందాం. మొదట మరియు ప్రధాన కారణం ఆర్థిక సంఘాల సిఫార్సులు. 14వ ఆర్థిక సంఘం దేశంలో ప్రత్యేక హోదా విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్రాలన్నింటికీ కేంద్ర పన్నుల్లో ఇచ్చే వాటాను 32% నుండి 42% పెంచింది. ప్రత్యేక హోదాతో ఇచ్చే నిధులకు బదులు అన్ని రాష్ట్రాలకు పన్నుల్లో ఎక్కువ వాటా ఇవ్వాలని చెప్పడంతో కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేస్తూ వస్తోంది. రెండవది, ఒకే రాష్ట్రానికి ఇస్తే బీహార్, ఒరిస్సా వంటి ఇతర వెనుకబడిన రాష్ట్రాల నుండి కూడా అదే డిమాండ్ వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందని కేంద్రం భావిస్తోంది. హోదా బదులు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెబుతూ వస్తోంది. సరే, మరి కేంద్రం పూర్తిగా వదిలేసిందా అంటే లేదనే చెప్పాలి. విభజన హామీల ప్రకారం కొన్ని కీలక సహాయాలు అందాయి. మొదటి 5 ఏళ్లలో ఏర్పడిన భారీ రెవెన్యూ లోటును పూడ్చేందుకు 1000 కోట్లు, జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి నిధులు, తిరుపతి ఐఐటి, విశాఖపట్నం ఐఐఎం, మంగళగిరి ఎయిమ్స్ మరియు సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాట్లు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు. చట్టపరమైన మరియు ఆర్థిక సాంకేతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా రాకపోయినప్పటికీ హైదరాబాదును కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత కేంద్రంపై ఉంది. హోదాతో సమానమైన ప్యాకేజీలను వేగంగా అమలు చేసి విభజన గాయాలను పూర్తిగా మాన్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.